గోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: నేడు టోఫెల్ పరీక్ష, సిఈసి రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రత, మండుతున్న ఎండలు, రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు, చల్లటి కబురు చెప్పిన ఐఎండీ, నామినేషన్ల ప్రక్రియ తర్వాత మరో విడత జనంలోకి సీఎం జగన్, పోస్టల్ ఓట్లు 100% సాధించేలా చర్యలు, ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన ఈసీ, సీఎంకు ప్రత్యేక హక్కులుండవు, ఎన్నికల వాహనాలకు జీపీఎస్, చెప్పుల దండతో వినూత్న ప్రచారం, 16% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు, సిరా చుక్క ఖరీదు 55 కోట్ల రూపాయలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి చరాస్తి వివరం వెల్లడి చేయక్కర్లేదు, మత్తులో ఊగుతున్న సియర్రా లియోన్, ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు, 75 కేజీల బరువెత్తిన 9 ఏళ్ల బాలిక, పంజాబ్ పై ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ గెలుపు, జ్ఞాపక శక్తి పైన పీసీఓఎస్ ప్రభావం. ఈరోజు వార్తలను చూద్దాం. నేడు టోఫెల్ పరీక్ష. ఆంగ్ల భాషలో రాష్ట్ర విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టోఫెల్ ప్రిపరేటరీ సర్టిఫికేషన్ పరీక్ష ఈరోజు నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. 13,104 పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతుల వరకు చదువుతున్న 4,53,265 మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నిర్వహించే టోఫెల్ ప్రైమరీ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. ఈ నెల 12న జరిగే టోఫెల్ జూనియరీ ప్రిపరేటరీ పరీక్షను 5,907 పాఠశాలలకు చెందిన 6 నుంచి 9 తరగతులు చదువుతున్న 16,52,142 మంది విద్యార్థులు రాయనున్నట్లు వివరించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ నుంచి టోఫెల్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారని చెప్పారు. సిఈసి రాజీవ్ కుమార్ కు జెడ్ కేటగిరీ భద్రత. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు మంగళవారం కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 6 ఎన్ఎస్జీ కమాండోలు, 6 పోలీసులతో పాటు మరో 22 మంది భద్రతా సిబ్బంది, మొత్తం 40 నుంచి 45 మందితో కూడిన బృందం రాజీవ్ కుమార్ను 24 గంటలు వెన్నంటి ఉంటుంది. ఇటీవల పలు అంశాలపై రాజకీయ పార్టీల నిరసనలు, విదేశాల నుంచి వస్తున్న బెదిరింపులు, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల వేళ హోంశాఖ వీఐపీ సెక్యూరిటీ భద్రతపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మండుతున్న ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉదయం 10 గంటలకే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. గతేడాది కంటే 4 డిగ్రీలు అధిక వేడితో 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రత ఉంది. మధ్యాహ్నం వేళ నిప్పుల కుంపటిని తలపిస్తోంది. ఎండతో పాటు వేడి గాలులతో జనం అల్లాడిపోతున్నారు. మరోవైపు రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోనూ భారీ పెరుగుదల ఉంది. కనిష్టంగా 5 డిగ్రీలు ఎక్కువ నమోదవుతోంది. రోహిణి కార్తె రాకముందే ఎండలు మండుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో భానుడి భగభగలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. రానున్న ఎన్నికల్లో యువ ఓటర్లు. మన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు
ఓటు కీలక పాత్ర పోషిస్తోంది. ఇంతటి ముఖ్యమైన ఓటు దేశ భవితను నిర్దేశిస్తోంది. మరో నెల రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి ఎన్టీఆర్ జిల్లాలోని యువతరం ఉవ్విళ్ళూరుతోంది. యువత ఓటు వేసి నవవసంతానికి ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీలు అభ్యర్థుల భవితను వీరు నిర్దేశించనున్నారు. యువత ఓటు ఎటువైపు ఉంటే అటువైపు విజయం తథ్యమని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు 112 దరఖాస్తులు. దేశవ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు సంబంధించిన దరఖాస్తులను నేషనల్ మెడికల్ కమిషన్ పరిశీలించింది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు కోసం 112, ఎంబీబీఎస్ సీట్ల పెంపుకు 58 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించింది. కాగా ఏపీలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు 5 దరఖాస్తులు అందినట్లు తెలిపింది. చల్లటి కబురు చెప్పిన ఐఎండీ. ద్రోణి ప్రభావంతో మంగళవారం నుంచి 4 రోజుల పాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ముందుగా ప్రకటించింది. ఈ ద్రోణి ఉత్తర కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా పయనించడం వల్ల వానలకు ఆస్కారం ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ ద్రోణి ఉత్తర గుజరాత్ నుంచి తమిళనాడు వరకు, మధ్య మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు కొనసాగుతోంది. ఫలితంగా రాష్ట్రంలో వర్షాలు కురవడానికి మరో 2 రోజుల సమయం పట్టనుంది. తాజా పరిణామాలతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో గురువారం నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మంగళవారం తెలిపింది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత మరో విడత జనంలోకి సీఎం జగన్. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో అంటే ఈ నెల 18న రాష్ట్రంలోని 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. అదే రోజు నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న స్క్రూటినీ, 29న ఉపసంహరణల అనంతరం తుది జాబితా ప్రకటిస్తారు. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుది విడత ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కార్యాచరణను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారు. గత నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా బస్సు యాత్ర కొనసాగిస్తున్న సీఎం జగన్ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నాటి నుంచి అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా రాష్ట్రంలో పర్యటించాలని భావిస్తున్నారు. అభ్యర్థులకు బీఫారాల పంపిణీ ప్రక్రియను పూర్తి చేసి ఆపై మరోసారి జనంలోకి వెళ్లాలనే యోచనలో ఉన్నారు. పోస్టల్ ఓట్లు 100% సాధించేలా చర్యలు. ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన ఈసీ. ఏళ్ల తరబడి అనేక నిబంధనలతో కూడిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియతో విసిగిపోతున్న ఉద్యోగులు ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిరాసక్తత చూపుతున్నారు. ఓటు వినియోగించుకుంటున్న ఉద్యోగుల శాతం తక్కువగా ఉందనుకుంటే వినియోగించుకుంటున్న వారిలో అధిక శాతం ఓట్లు చెల్లుబాటు కాకపోవడం బాధాకరం. ఇలా ఎన్నికల విధులలో కీలక విధులు చేపడుతున్న ఉద్యోగులే తమ ఓటు హక్కును వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది 60% మంది ఓటు హక్కు వినియోగించుకుంటే వారిలో 20% మంది ఓట్లు చెల్లలేదు. అంటే మొత్తంగా 40% మంది ఉద్యోగులే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియపై ఉద్యోగులలో అవగాహన లేకపోవడం, గెజిటెడ్ అధికారి సకాలంలో అందుబాటులో లేకపోవడం, ఇలా అనేక కారణాలతో ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ఈ వ్యవహారంపై గత నెల 16వ తేదీన ఉద్యోగులకు ఈసారి కూడా బ్యాలెట్ పత్రాలనే శీర్షికన
ఆంధ్రప్రభలో కథనం ప్రచురితమైంది. దీనిపై ఎలక్షన్ కమిషన్ అధికారులు స్పందించారు. ఆయా ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఉత్పన్నమవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఆయా సమస్యలకు పరిష్కారం చూపుతూ కొన్ని నిబంధనలను సడలిస్తూ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిసారి ఎన్నికలలో ఉద్యోగులు బ్యాలెట్ పత్రాలను పోస్ట్ చేయాల్సి ఉండగా పోస్టల్ స్థానంలో ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గాల వారీగా ప్రస్తుతం ఉద్యోగులకు శిక్షణ జరుగుతున్న కేంద్రాల వద్దనే ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులు సమర్పించాల్సిన డిక్లరేషన్పై సంతకాన్ని ధృవీకరించడానికి ప్రతి ఏటా గెజిటెడ్ ఆఫీసర్ సంతకం కోసం నిరీక్షించాల్సి వచ్చేది. గెజిటెడ్ సంతకం లేకపోవడం వల్ల అత్యధిక శాతం మంది ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. దీనిని గుర్తించిన ఎలక్షన్ కమిషన్ ఈసారి ఫెసిలిటేషన్ సెంటర్ వద్దనే ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావలసిన బ్యాలెట్, డిక్లరేషన్ పత్రాలు అందించనున్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాలలో ఏర్పాటు చేయనున్న పోలింగ్ బాక్సులలో రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో బ్యాలెట్ పత్రాలను సమర్పించాల్సి ఉంది. సీఎంకు ప్రత్యేక హక్కులుండవు. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్కు ఈ కోర్టు ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఆయన తిహార్ జైల్లో ఉన్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని కోర్టులో పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్ట్ రిమాండ్ చట్టవిరుద్ధం కాదని పేర్కొంది. ఈ కేసు సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదని, సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులు ఉండవని పేర్కొంది. ఎన్నికల వాహనాలకు జీపీఎస్. లోక్సభ ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్లో జరిగే అవాంఛనీయ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్లో పోలింగ్ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్ లొకేషన్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఓ ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ మేరకు సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు. ఈవీఎంలు సహా ఇతర ఎన్నికల సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించినప్పటి నుంచి పోలింగ్ అనంతరం ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తీసుకొచ్చే వరకు వాటిని పర్యవేక్షించేందుకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించనున్నాం. తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తామని సదరు అధికారి చెప్పారు. ఒకవేళ ఏమైనా అవకతవకలను గుర్తిస్తే తమ సిబ్బంది వెంటనే తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. చెప్పుల దండతో వినూత్న ప్రచారం. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులు కొన్నిసార్లు ప్రచారంలో హైలైట్ అవుతుంటాయి. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోక్సభ స్థానం నుంచి పండిట్ కేశవదేవ్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు ఎన్నికల సంఘం పాదరక్షల గుర్తును కేటాయించింది. దాంతో ఆయన 7 పాదరక్షలు కుట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లు తన గుర్తు బాగా గుర్తుండిపోవాలనే ఈ విధంగా ప్రచారం చేస్తున్నామని కేశవదేవ్ చెబుతున్నారు. 16% అభ్యర్థులపై క్రిమినల్ కేసులు. ఈ నెల 19న జరిగే లోక్సభ తొలిదశ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1625 మంది అభ్యర్థుల్లో 16% మంది అంటే 256 మంది నేరచరిత ఉన్నవాళ్లే. పైగా వీరిలో అత్యధికులు మహిళలపై అఘాయిత్యాలు,
వేధింపులకు పాల్పడగా మరికొందరు వారిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం నేరచరిత ఉన్న అభ్యర్థుల్లో 7 ఏకంగా హత్య కేసుల్లో నిందితులు. 18 మందిపై మహిళలను వేధించిన కేసుల్లో నిందితులు కాగా 35 మంది మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఆయా అభ్యర్థులు ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న వివరాల ఆధారంగా ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక రూపొందించాయి. మొత్తం 252 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు నమోదు కాగా వారిలో 10% మంది అంటే 161 మందిపై తీవ్ర అభియోగాలు నమోదయ్యాయి. సిరాచుక్క ఖరీదు 55 కోట్ల రూపాయలు. ఒకే వ్యక్తి ఒకటికి మించి ఓట్లు వేయకుండా అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన చెరిగిపోని ఇంకును కేంద్ర ఎన్నికల సంఘం సమకూర్చుకుంది. కేవలం ఈ ఇంకు కోసమే 55 కోట్ల రూపాయలు వెచ్చించింది. 5 ఏళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో 36 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 25.98 లక్షల ఇంకు సీసాలను ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి పెరిగిన ఓటర్లు, పోలింగ్ బూత్లను దృష్టిలో పెట్టుకుని 26.55 లక్షల బాటిళ్లను ఆర్డర్ చేసింది. ఈ తరహా ఇంకును దేశంలో తయారు చేసే ఏకైక సంస్థ మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి చరాస్తి వివరం వెల్లడి చేయక్కర్లేదు. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు స్వతంత్ర ఎమ్మెల్యే కరికోక్రి ఎన్నిక సక్రమేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రతి చరాస్తి వివరాన్ని అఫిడవిట్లో వెల్లడించాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అటువంటి సమాచారం తెలుసుకోవడం ఓటర్లకు ఉన్న ఖచ్చితమైన హక్కేమీ కాదని పేర్కొంది. అత్యంత విలువైన ఆస్తులు ఉండి విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబిస్తే మినహా అభ్యర్థి తన కుటుంబ సభ్యుల చరాస్తి వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేసింది. మత్తులో ఊగుతున్న సియర్రా లియోన్, ఎమర్జెన్సీ విధించిన దేశాధ్యక్షుడు. ప్రజలు మాదక ద్రవ్యాల మత్తులో ఊగిపోతుండడంతో పశ్చిమ ఆఫ్రికా దేశమైన సియర్రా లియోన్లో అత్యవసర పరిస్థితి విధించారు. కుష్ అనే మత్తు పదార్థమే ఈ సమస్యకు ప్రధాన కారణం. దాదాపు 6 ఏళ్ల క్రితం ఈ పదార్థం ఆ దేశంలోకి ప్రవేశించింది. నిత్యం అంతర్గత కలహాలు, జాతుల మధ్య ఘర్షణలు వంటి సమస్యలతో సతమతమయ్యే అక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు తక్కువ. దీంతో చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. దీనికి కుష్ తోడవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడ చూసినా యువకులు దాని మత్తులో ఊగిపోతుండడం సర్వసాధారణమైపోయింది. 75 కేజీల బరువెత్తిన 9 ఏళ్ల బాలిక అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 75 కేజీల బరువు ఎత్తి ఔరా అనిపించింది. హర్యానాలోని పంచకులకు చెందిన హర్షిక గోస్వామి చిన్న వయసులోనే తన బరువు కంటే రెట్టింపు బరువు ఎత్తి పలు రికార్డులు సాధించింది. తాజాగా 75 కేజీల బరువును ఎత్తి ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2021లో హర్షిక 6 ఏళ్ల వయసులో 45 కేజీల బరువెత్తి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. పంజాబ్పై ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ గెలుపు. ఐపీఎల్లో ఇప్పటి వరకు ఇంట గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు రచ్చ గెలిచింది. పంజాబ్ గడ్డపై ఆంధ్ర బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 64 మెరుపు బ్యాటింగ్తో చెలరేగాడు. దీంతో హైదరాబాద్ 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ముందుగా సన్ రైజర్స్
నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీష్తో పాటు అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 25 ధాటిగా ఆడారు. హర్ష్దీప్కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి ఓడింది. శశాంక్ సింగ్ 25 బంతుల్లో 46 రాణించగా అశుతోష్ 15 బంతుల్లో 33 నాటౌట్. దూకుడుగా ఆడాడు. ఆఖరి ఓవర్లో 29 పరుగులు కావలసి ఉండగా బౌలర్ ఉనాద్కట్ పట్టు తప్పాడు. వైడ్లతో పాటు పేలవ బంతులు చేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు పంజాబ్ 3 సిక్స్లు సహా 26 పరుగులే రాబట్టడంతో హైదరాబాద్ ఊపిరి పీల్చుకుంది. జ్ఞాపక శక్తిపైన పీసీఓఎస్ ప్రభావం. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్, క్లుప్తంగా పీసీఓఎస్, ఋతుక్రమంలో తేడాలు, సంతానలేమి, అవాంఛిత రోమాలు, ఇలా ఎన్నో ఇబ్బందులకి దారితీసే ఆరోగ్య సమస్య ఇది. ప్రపంచంలోని 10% మహిళల్లో ఈ సమస్య ఉందట. అధిక బరువు, బీపీ, షుగర్ వంటి సమస్యలకి దీనికి దగ్గర సంబంధం ఉందని అంటారు. తాజాగా ఈ సమస్య వల్ల జ్ఞాపకశక్తి సన్నగిల్లుతోందని తేల్చారు శాస్త్రవేత్తలు. ఇందుకోసం 18 నుండి 30 ఏళ్ల మధ్య వయసున్న 907 మంది యువతుల్ని 3 దశాబ్దాల పాటు పరిశీలించారు. 60లో ఉన్నవాళ్లని పక్కన పెట్టి నడివయసు వాళ్ళకి మేధోపరమైన పరీక్షలు నిర్వహించారు. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, మాట్లాడే తీరుల్ని గమనించారు. పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు అది లేని వాళ్లకంటే ఎన్నో రెట్లు వెనకపడ్డారని తేల్చారు. అంతేకాదు, వీళ్ల మెదడుని స్కాన్ చేస్తే వైట్ మ్యాటర్ కూడా ఎక్కువగా కనిపించిందట. సాధారణంగా వయోవృద్ధుల మెదడులోనే ఇది అధికంగా ఉంటుంది. అంటే వృద్ధాప్య లక్షణాలు వీళ్లలో ముందుగా వచ్చేసాయన్నమాట. సాధారణంగా పెళ్ళయ్యాక గర్భధారణలో సమస్య ఏర్పడ్డప్పుడే ఈ సమస్యని అమ్మాయిలు గుర్తిస్తుంటారు. నిజానికి ఈ సమస్య 13 నుండి 14 ఏళ్లప్పుడే మొదలైపోతుందని, అప్పుడే గుర్తించి జాగ్రత్త పడితే దుష్ప్రభావాల నుంచి బయటపడొచ్చని శాస్త్రవేత్తలు సలహా ఇస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. పాఠశాల స్థాయిలోనే విలువలు నేర్పాలి. పాఠశాల స్థాయిలోనే విలువలతో కూడిన సామాజిక పునాదులు వేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ అన్నారు. రజతంగా ఐశ్వర్య కాంస్యం. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400 మీటర్ల పరుగులో భారత అథ్లెట్ ఐశ్వర్య మిశ్రా కాంస్యం సాధించింది. అయితే ఇప్పుడు ఆమె ప్రదర్శనకు రజత పతకంగా ప్రమోషన్ దక్కింది. భారత మహిళల శుభారంభం. ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్లో భారత మహిళల టెన్నిస్ జట్టు శుభారంభం చేసింది. మెయిన్ డ్రాకు మాళవిక. ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్లో భారత యువ షట్లర్ మాళవిక బన్సోద్ మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. అమీర్ పునరాగమనం. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ మొహమ్మద్ అమీర్ 4 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగే 5 టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం మంగళవారం పాక్ సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.